మీ పేరు సార్? సందీప్. ఏం చేస్తుంటారు సార్? జాబ్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సారీ, రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఒక మోటీతో వచ్చిండు. ఎప్పుడైతే లైక్ మార్పు తీసుకురావాలని చెప్పేసి ఏదైతే అన్నాడో ఆ మార్పు, ఎందుకంటే జస్ట్ రీసెంట్ టైమ్స్లో గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఇట్ టేక్స్ టైం. లైక్ ఇప్పటికైతే ఏదైతే పథకాలు స్టార్ట్ చేసిండో అవి ప్రాపర్గా జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఈవెన్ గ్రౌండ్ లెవెల్లో కూడా లైక్ గ్రౌండ్ లెవెల్ లీడర్స్ కూడా కొంచెం చేంజెస్ అనేది వచ్చినాయి. ప్లస్ రైతులకు ఏదైతే పథకాలు తీసుకొచ్చిండో, రైతు భరోసా కానీ ఏదో ఇందిరమ్మ ఇల్లులు కానీ ఇప్పుడు గ్రామ సభలు పెడుతూ ఏవైతే ఇస్తున్నాడో అవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో ఏదైతే జరుగుతున్నదో ప్రతిదీ హయ్యర్ మేనేజ్మెంట్ వరకు రీచ్ అవ్వదు కాబట్టి ఎక్కడ ఎట్లాంటి అన్ఫార్చునేట్ థింగ్స్ జరగకుండా, లేకపోతే అవినీతి జరగకుండా కొంచెం చూసుకొని రిపోర్ట్ తీసుకొని చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈవెన్ ఉద్యోగులకు కూడా కొన్ని ఎంప్లాయ్మెంట్ తీసుకొస్తానని చెప్పేసి అన్నారు. రీసెంట్గా దావోస్ పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా తీసుకొచ్చిందని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఇట్స్ బీన్ గుడ్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా లైక్ రైతు ప్రభుత్వం అని చెప్పేసి ఒక మోటివ్తో వచ్చి కూడా ఒక లైక్ సెన్సేషనల్ థింగ్స్ కొన్ని క్రియేట్ చేశారు. లైక్ రైతు బీమా ఆయన స్టార్ట్ చేసింది. రైతు బీమా కానీ, రైతు భరోసా, ఇట్లాంటి కొన్ని మంచి స్కీమ్స్, సెన్సేషనల్ స్కీమ్స్. ఐటీ కానీ, ఇప్పుడు ఐటీ వరకు వచ్చేసరికి కూడా కేటీఆర్ ఏదైతే లైక్ కొంచెం ఒక మంచి గుడ్ థింగ్, లైక్ ఐటీ రంగాన్ని ఇంకా బలపరచాలని చెప్పేసి మంచి విదేశీ పర్యటనకి వెళ్ళి చెప్పి చాలానే తీసుకొచ్చిండు. ఈవెన్ ఇప్పటికీ ప్రీవియస్గా ఉన్న గవర్నమెంట్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ మనం చూస్తుండొచ్చు. రోడ్ కావచ్చు, జిహెచ్ఎంసీ రిలేటెడ్ డెవలప్మెంట్ కావచ్చు, ఈవెన్ ఐటీ రంగం డెవలప్మెంట్ కావచ్చు, మా జాబ్స్ రిలేటెడ్ ఈవెన్ యూఎస్ నుంచి చాలా ప్రాజెక్ట్స్ మనకు వస్తున్నాయి. లైక్ ఇప్పుడు ఫార్మా కానీ ఎల్బీ నగర్ సైడ్, నాట్ ఓన్లీ ఇటు కూకపేట్ ఎట్లయితే డెవలప్ అయిందో, లైక్ ఇటు పోచారం సైడ్, ఎల్బీ నగర్ సైడ్ ఫార్మా కింద తీసుకొచ్చేసి ఆ డెవలప్మెంట్ కోసం కూడా ట్రై చేస్తున్నాడు. అన్ఫార్చునేట్ లైక్ గవర్నమెంట్ డ్రాప్ అయిపోయింది. ఐ హోప్ లైక్ రేవంత్ రెడ్డి విల్ కంటిన్యూ ద సేమ్ ఎరా. లైక్ ఐటీ రంగానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు జంగారెడ్డి. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తాను ఐటీ రంగంలో. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది. ఇప్పటికైతే రేవంత్ రెడ్డి గారు బాగా పరిపాలిస్తున్నారు. కానీ కొన్ని చిన్న పొరపాట్లు ఉన్నాయి. అవి సరి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎట్లా అంటే కొంతమందికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి కొంచెం ఏంటంటే ఈ మన హైడ్రా పెట్టి దానివల్ల కూడా కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. కానీ అది ఫ్యూచర్ కోసం అయితే మంచిదే. కానీ ఇప్పుడు ఏంటో దానివల్ల కొంతమందికి నిరాశ్రయులయ్యి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ అయ్యి ఓకే కొంచెం ఇప్పుడైతే ఒక 70% మనం అయితే ఇవ్వచ్చు రేవంత్ రెడ్డి గారికి. బాగుంది. 1 సంవత్సరం పాలన అయితే బాగుంది. కానీ ఇంకా ముందు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. దాంట్లో ఇంప్రూవ్ చేసుకుంటానని మేము అనుకుంటున్నాం. ఇలా చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన అంటే కేసీఆర్ గారు మంచివారే. కానీ ఆయన ఏంటంటే వాళ్ళ కుటుంబ పాలన ఒకటి ఉండే. దానివల్ల కొన్ని మంచి పనులు అయితే చేసాను. గతంలో ప్రభుత్వంలో కూడా మంచి పనులు అయినాయి. కానీ వాళ్ళ కుటుంబం ఎలా ఉండే, ఇప్పుడు కుటుంబం ఎట్లా అయింది అది తెలియాలి. జనాలు చాలా తెలుసుకోవాలి. కానీ పోయిన ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగుందని నేను అనుకుంటున్నాను.